నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి జాగ్రఫీలో బిత్తరకణిక మ్యాంగ్రూవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. సో ఇక్కడ ఏమడిగారంటే బిత్తరకణిక. సో బిత్తరకణిక మడ అడవులు అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే తెలుగులో వచ్చేసి మడ అడవులు. సో మడ అడవులు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అనమాట. ఈ బిత్తరకణిక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే ఒడిశా రాష్ట్రంలో ఉంటాయి. సో ఒడిశా రాష్ట్రంలో ఉంటాయన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మనల్ని కాపాడతాయి, కోస్టల్లో ఉంటాయి. సముద్రము భూమిని ఎక్కడ కలుస్తుందో, సముద్రం అనే ల్యాండ్ని కనెక్ట్ అవుతాయి కదా, అక్కడ ఎక్కువగా ఇవి ఉంటాయన్నమాట మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు. మనకు సునామీలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, మట్టి క్షామం, మట్టి కొట్టుకుపోకుండా మనల్ని ఆ వరద ఉధృతి నుంచి కూడా, అంటే సునామీ వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్గా వస్తాయి అలలు, వాటి నుంచి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి మనల్ని కాపాడతాయి అనమాట. అయితే మన భారతదేశంలో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి సుందర్బన్స్ అనమాట. సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి అతిపెద్దవి. సో రెండవ అతిపెద్దవి వచ్చేసి ఈ బిత్తరకణిక. సో బిత్తరకణిక అనేవి రెండో అతిపెద్దవి. ఇవి వచ్చేసి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. సో మనకి మూడవది వచ్చేసి ఆ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నాయి అనమాట. కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నాయి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సుందర్బన్స్ అనేవి ఒకటి మన ఇండియాలో, బంగ్లాదేశ్లో ఉంటాయి. మన ఇండియాలో కంటే కూడా బంగ్లాదేశ్లోనే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ స్ట్రెచ్ అనమాట. అంటే ఒకే భాగంలో ఉండే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ సుందర్బన్సే ప్రపంచంలోనే. ఈ సుందర్బన్స్లో మనకి రాయల్ బెంగాల్ టైగరు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనా? కాబట్టి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని మనం కాపాడుకోవాలి, మన బాధ్యత. అవి మనల్ని కాపాడుతాయి అనమాట. ఎప్పటికైనా కాపాడుతూ ఉంటాయి, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సముద్రాల యొక్క ఉధృతి నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి. కాబట్టి జాగ్రఫీలో ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉండండి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు.